WordPress. After installing the WordPress, please follow this 5 sutra formula. SUTR FRMULAE. అర్థమైపోతుంది. సూత్రాస్ అంటే ఫార్ములా సార్. 5 సూత్రాస్ అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట గుర్తుండడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏందో తెలుసా, ట్రై టు హైడ్ లాగిన్. చాలా మంది చెప్పరు సార్, ఇది ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఇది అర్థం కాదు. ట్రై టు హైడ్ లాగిన్ అనేది మీరు WP-admin అని కొడుతున్నారు కదా, అది నీకు తెలుసు నాకు తెలుసు, మార్కెట్ ఎవరైతే వర్డ్ప్రెస్ వాడుతున్నారో 99.99% కి తెలుసు. సో నీ వెబ్సైట్ సెక్యూరిటీగా ఉండాలంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ 5 సూత్ర ఫార్ములా, అంటే WP-admin కాకుండా నీకు నచ్చింది పెట్టుకోమని చెప్పేసి చెప్తున్నాను. సెకండ్ వన్ రిమూవ్, అంటే మీ ఫోన్ లోపల ఫోన్ కొనగానే ఏ విధంగా అయితే డమ్మీ అప్లికేషన్స్ థీమ్స్ ఏ విధంగా అంటే ఫోన్ లోపల డిఫాల్ట్ గా కొన్ని బోల్డ్ ట్యాబ్స్ అంటాం అనమాట, అది మీకు నచ్చదు, ఏ విధంగా అయితే అన్ఇన్స్టాల్ చేస్తారో, ఏ విధంగా అయితే మీరు హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటారో, ఏ విధంగా అయితే వాల్ పేపర్ సెలెక్ట్ చేసుకుంటారో, ఇక్కడ కూడా రిమూవ్ పోస్ట్ అండ్ పేజెస్, డిఫాల్ట్ డమ్మీ పోస్ట్ అండ్ పేజెస్ అనమాట. పోస్ట్ అండ్ పేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ రిమూవ్ అన్వాంటెడ్ థీమ్స్, THMS థీమ్స్ అండ్ ప్లగిన్స్ అన్నమాట. సో థీమ్స్ అనేది ఎన్ని ఉండాలి సార్ అంటే యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ కంపెనీ థీమ్, కంపెనీ థీమ్ అండ్ జీరో ప్లగిన్ అని చెప్పేసి రాసుకోండి. ఇది ఏందో చెప్తాను మీకు. అంటే ఏంది రిమూవ్ అన్వాంటెడ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్ అంటే ఏమవుతుంది, ఆడు మల్టిపుల్ థీమ్స్ మల్టిపుల్ ప్లగిన్స్ అనేది ఇస్తాడనమాట. నువ్వు వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయగానే ఏం చేస్తావు, నీకు కావాల్సిన కంటెంట్ పెట్టుకో, నీకు కావాల్సిన యాప్స్ మొబైల్ ఏ విధంగా అయితే పెట్టుకుంటావో అలాగే వెబ్సైట్ లోపల కూడా కంపెనీ వాడు మస్తుగా ఇస్తాడు, అదంతా మనకు అవసరం లేదు. 3-4 థీమ్స్ ఇస్తాడు, ఒక్క థీమ్ పెట్టుకో, అదేందో చెప్తాను మీకు. రిమూవ్ అన్వాంటెడ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్, యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ కంపెనీ థీమ్ అండ్ 0 ప్లగిన్స్ ఉన్నా సరిపోతుంది అనమాట. అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ ఈస్ ఏందో తెలుసా, జస్ట్ ఎ మినిట్. రే రామా, ఫోర్త్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, మళ్ళీ చెప్తున్నాను. ఇన్స్టాల్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ ఇన్స్టాల్ COMIG కమింగ్ సూన్ పేజ్ అన్నమాట. అంటే మీరే నాకు వెబ్సైట్ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్, నీకు వెబ్సైట్ లింక్ ఇచ్చేసిన, నువ్వేం చేస్తావు, అవసరం ఉన్నా లేకున్నా ప్రతిసారి రిఫ్రెష్ చేస్తూనే ఉంటావు అన్నమాట. ఆన్కి లోపల ఒక హార్ట్ ప్రాబ్లంలో ఏముంటుందో తెలియదు కానీ ఒక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతాడు. అరే ప్రొద్దున ఒకలాగుంది, మధ్యాహ్నం ఒకలాగుంది, నైట్ ఒకలాగుంది, మొత్తం పోయింది, మళ్ళీ రేపు ఇంకోటి చేస్తుండని చెప్పేసి అతనికి అవసరం లేదు ఆ టెన్షన్, అతనికి అవసరం లేదు. నీ ఫోన్ ఖరాబ్ అయింది, సర్వీస్ సెంటర్కి ఇచ్చినావు, లోపల నీ కొడుతుండా, టెస్ట్ చేస్తుండా, పెట్రోల్ పోస్తుండా, మనకు అవసరం లేదు. ఫోన్కి ఆన్ పని ఆట్ చేసుకుంటాడు, చూసినాం అనుకో ప్రాబ్లం అయిపోతుంది. సో మన లోపల ఏమవుతుందో, వెబ్సైట్ లోపల ఏమవుతుందో అతనికి కావాల్సిన అవసరం లేదు. ట్రై టు ఇన్స్టాల్ ఏ కమింగ్ సూన్ పేజ్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. కమింగ్ సూన్ పేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, అంటే కమింగ్ సూన్ అన్నమాట, సింప్లీ ఇన్స్టాల్ కమింగ్ సూన్ ప్లగిన్. ఈ ప్లగిన్ ఏంది సార్, థీమ్ ఏంది సార్, కాసేపట్లో చెప్తాను, నథింగ్ టు వరీ. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ట్రై టు హైడ్ లాగిన్, సెకండ్ వన్ రిమూవ్ డమ్మీ పోస్ట్ అండ్ పేజెస్, థర్డ్ వన్ రిమూవ్ అన్వాంటెడ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్, ఇన్స్టాల్ కమింగ్ సూన్ ప్లగిన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే నీకు లాగిన్ అవుతావు కాబట్టి నీకు లోపల ఏమవుతుందో తెలుస్తుంది. ఎవరైతే మనకు ప్రాజెక్ట్ ఇచ్చారో ఆయనకి తెలియాల్సిన అవసరం లేదు. అంటే మనం ప్రతిసారి చేంజ్ చేసినాం అనుకో అతని మైండ్లో ఒకలాగా ఉంటుంది, అరే అప్పుడు మంచిగా ఉండి ఇప్పుడు పోయింది, ఇప్పుడు మంచిగా ఉండి అది పోయింది, అది ఇది పెట్టిండు, ఇక్కడ అది పెట్టిండు, అది ఇక్కడ పోయిండు, ఏమేమి చేస్తుండో ఖరాబ్ అవుతుందో అనుకుంటాడు అనమాట. సో ఇక్కడ కూడా అంతే సార్, నువ్వు ఆడిచ్చినప్పుడు అతనికి అవసరం లేదు, బ్యాక్ ఎండ్ ఏమవుతుందో మనం చూసుకోవాలి, ఫ్రంట్ ఎండ్ అతను చూసుకోవాలి. కాబట్టి ఆ టెన్షన్ రిలీఫ్ ఉండాలంటే ఏం చేయాలి తెలుసా, యూ మస్ట్ ఇన్స్టాల్ ఏ కమింగ్ సూన్ ప్లగిన్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ అప్డేట్ పర్మాలింక్ ప్లస్ టైమింగ్స్ అన్నమాట. పర్మాలింక్స్ అంటే టైమింగ్స్. చాలా మంది వర్డ్ ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేస్తారు, లింక్ స్ట్రక్చర్ అనేది తెలియదు. అంటే ఏంది, ఇప్పుడు నేను youtube.com, ఇప్పుడు మన వెబ్సైటే ఉందన్నమాట. ఏంది, జస్ట్ ఎ మినిట్ లోడింగ్, AIPDMA.in, ఇది మన వెబ్సైట్ అనమాట, బ్లాగ్ వెబ్సైట్. ఇక్కడ ఆటంబర్గ్ వై నాట్ అని చెప్పేసి ఉంది, BLDC కేస్ స్టడీ. సో మార్కెట్ దాట్ చేంజ్డ్ ఇండియా. సో ఇక్కడ నేను ఓపెన్ చేసి ఏమైంది, ప్రాపర్ URL అనేది వచ్చింది, ఆటంబర్గ్ BLDC కేస్ స్టడీ మార్కెటింగ్ దాట్ చేంజ్డ్ ఇండియా అని చెప్పేసి డీటెయిల్ గా పెట్టామన్నమాట. బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్, BLDC అంటే బ్రష్లెస్ అనమాట, అది ఫుల్ ఫామ్. వెన్ ఐ కమ్ హియర్ యూ ఆర్ గోయింగ్ టు సీ సమ్ కంటెంట్ అనమాట. సింపుల్ గా ఉందా వరస్ట్ గా ఉందా నాకు తెలియదు, జస్ట్ ఐఎమ్ షోకేసింగ్ సమ్ కంటెంట్ టు యూ. ఇక్కడ నీకు క్లిక్ చేస్తే ప్రాపర్ గా లోడ్ అవుతుంది. వెన్ ఐ కమ్ హియర్ హౌ టు బై డొమైన్ అండ్ హోస్టింగ్ ఫ్రమ్ హోస్టింగర్ ఇన్ 2025 అని చెప్పేసి ఒక బ్లాగ్ పోస్ట్ పెట్టాం, ఇది కూడా లోడ్ అవుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి అమెజాన్ గ్రేట్ ఇండియా సెల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అనేది ఉందన్నమాట. ఇది ఓపెన్ చేస్తే నాకు ఇలా లోడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, ప్రాపర్ గా URL అనేది ఉందన్నమాట. ఈ URL ఏమంటాం తెలుసా,
పర్మాలింక్ అంటాం. ఏమంటాం సార్? పర్మాలింక్ అనేది అంటాం. టైమింగ్స్ అంటే ఏంది? నువ్వు ఇండియాలో ఉన్నావు కాబట్టి ఇండియా టైమింగ్స్ వాడు, నువ్వు కెనడా ప్రాజెక్ట్ అయితే కెనడా టైమింగ్స్ వాడు, యూఎస్ అయితే యూఎస్ఏ ప్రాజెక్ట్ వాడు, పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ వాడు. ఇక్కడ ఏమంటున్నాను సార్ అంటే నీ ప్రాజెక్ట్ ఏ కంట్రీ వచ్చిందో ఆ కంట్రీకి తగ్గట్టు టైమింగ్స్ అనేది అప్డేట్ చేయాలి, పర్మాలింక్ కూడా అప్డేట్ చేయాలి. దీస్ ఆర్ ద 5 సూత్రాలు సార్. మర్చిపోతే నేనేం చేయను. దీస్ ఆర్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్. కొంచెం వే ఆఫ్ టీచింగ్ మారుస్తున్నాను, ఇంకొంచెం బెటర్గా అర్థం కావడానికి. అర్థమైందా సార్ ఇది? సార్ ఇది అర్థమైందా? చెప్తానమ్మా. గివ్ మీ సమ్ టైమ్. మీరు ఏదైతే వచ్చిందో క్రెడెన్షియల్స్ దాంతో లాగిన్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ వండర్స్. అది ఒకవేళ అది ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇన్ఫినిటీ ఫ్రీ ద్వారా లాగిన్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట, ఎక్స్పెరిమెంట్స్. నథింగ్ టు వరీ, ఎవరేమనరు. ఇక్కడ నేనేమంటున్నా అంటే ట్రై టు ఫాలో మై సెషన్స్. సార్ నా సెషన్ అర్థమైందా? ఈరోజు సెషన్ అర్థమైందా సార్? ఏదైతే ఇక్కడ మీకు చెప్తున్నానో ట్రై టు అప్డేట్ దిస్ కంటెంట్ యువర్ లింక్డ్ఇన్. మీ ప్రొఫైల్ కరెక్ట్గా ఉందనుకో, చాలా మంది అంటే మన కోచింగ్ కాకముందే కొంతమంది, అంటే మన ట్రైనింగ్ కాకముందే విత్ ఇన్ 30 days లో జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు కూడా ఆపర్చునిటీ అనేది వస్తుంది. అంటే మీరు ఇన్స్పైర్ కావడానికి కూడా సెల్ఫ్ మోటివేషన్ కావాలి, పక్కన పెడితే కన్సిస్టెన్సీ ఉందనుకోండి కరెక్ట్గా, ఆటోమేటిక్గా మీరే ముందుకెళ్తారు. ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదన్నమాట. మళ్ళీ అలాంటి థింగ్స్ కావాలంటే ఏం చేయాలి? మీరు నేర్చుకుంటున్న వర్క్ మొత్తము, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంత పెద్ద కంటెంట్ ఉంది, వాట్ యు లెర్న్డ్ అంటే, సో దిస్ ఇస్ మై డే 5 కాబట్టి నేను ఇదంతా కాపీ చేస్తున్నాను అనమాట. కాపీ చేసేసి ఏం చేస్తున్నాను? చాట్ జీపీటీ అనేది తీసుకోండి. సో చాట్ జీపీటీ అనేది తీసుకోండి, ఓకేనా? కమ్ టు ద చాట్ జీపీటీ అని తీసుకోండి. ఇక్కడ నా దగ్గర మస్తు ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ మై డే 7 క్లాస్ నోట్స్ అని చెప్పేసి రాయండి. రాసిన తర్వాత ఏం చేస్తాను? మేక్ ఏ లింక్డ్ఇన్ పోస్ట్ టు బూస్ట్ మై ప్రొఫైల్ టు అట్రాక్ట్ RECRUITERS to attract recruiters and shine on LinkedIn అని చెప్పేసి రాస్తున్నా. క్లిక్ ఆన్ ఎంటర్. అది అర్థం చేసుకొని ఇస్తుంది అనమాట. డే 7 ఆఫ్ మై డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్సైట్ డెవలప్మెంట్ జర్నీ. టుడే ఐ లెర్న్డ్ 5 సూత్ర ఫార్ములా ఫర్ వర్డ్ప్రెస్ అండ్ ఎసెన్షియల్ చెక్ లిస్ట్ టు మేక్ ఎనీ వెబ్సైట్ సెక్యూర్, క్లీన్ అండ్ ప్రొఫెషనల్ రైట్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్. ఓకేనా? సో హైడ్ లాగిన్, ప్రొటెక్ట్ యువర్ అడ్మిన్ ప్యానల్ ఫ్రమ్ బోట్స్ అండ్ హ్యాకర్స్, రిమూవ్ డమ్మీ పోస్ట్ అండ్ కీప్ యువర్ సైట్ క్లటర్ ఫ్రీ, రిమూవ్ అన్వాంటెడ్ థీమ్స్ అండ్ ప్లగ్ఇన్స్, లైట్ అండ్ ఫాస్ట్ వెబ్సైట్స్ పర్ఫార్మ్ బెటర్. సో నేను చెప్పినట్టు మీరు చాట్ జీపీటీకి ఇచ్చేసి డైలీ కొంచెం కొత్త నేర్చుకున్నారనుకోండి, అట్ ద సేమ్ టైం ప్యారల్ గా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, సబ్జెక్ట్ ఒక డెప్త్ అర్థమవుతుంది, నేను ఏం చేస్తున్నానో మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది అనమాట. కీప్ వన్ కంపెనీ థీమ్ అండ్ 0 ప్లగ్ఇన్స్, మినిమలిజం, సెక్యూరిటీ ప్లస్ స్పీడ్, ఇన్స్టాల్ కమింగ్ సూన్ ప్లగ్ఇన్, బిల్డ్ ఇన్ ప్రైవేట్, లాంచ్ ఇన్ స్టైల్. అంటే నువ్వు ప్రైవేట్ గా మొత్తం నువ్వేం కొట్టుకుంటావో, తలకాయ తింటావో కొట్టుకుంటావో నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఓకే, మొత్తం అయిన తర్వాత నువ్వు లైవ్ లో పెట్టుకో, లాంచ్ ఇన్ స్టైల్ అని చెప్పేసి ఉంది. బోనస్, ఆల్వేస్ అప్డేట్ పర్మాలింక్స్ అండ్ టైమింగ్స్ ఫర్ SEO రెడీ స్ట్రక్చర్. ఏ వెబ్సైట్ గోస్ లైవ్ ఓన్లీ వెన్ డొమైన్ ప్లస్ హోస్టింగ్ ప్లస్ డెవలపర్ కోడ్ ఆర్ CMS కమ్ టుగెదర్, బట్ ప్రొఫెషనల్ సెటప్ ensures it performs well from day 1. I am consistently upgrading my skills in WordPress, SEO and digital marketing to stay job ready and